హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొత్తపేటలో ఉన్నాను. ఈ కొత్తపేటలో ఓ చిన్న టిఫిన్ సెంటర్ను, అది కూడా ఒక మహిళ నడుపుతున్న ఓ చిన్న టేస్టీ టిఫిన్ సెంటర్ మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. అదే పద్మగారి టిఫిన్స్ అని చెప్పి ఒక చిన్న రేకుల షెడ్లో ఇంట్లోనే ఆవిడ ఈ టిఫిన్ సెంటర్ నడుపుతున్నారనమాట. మంచి టేస్టీ టిఫిన్స్ అయితే మాత్రం ఇక్కడ దొరుకుతాయట. మరికెందుకు ఆలస్యం, ఆ పద్మగారి హోటల్లో ఏమేమి ఉంటాయో చూసొద్దాం రండి. పద్మగారు నమస్కారం అమ్మా. బాగున్నారండి? ఎంతకాలం నుంచి చేస్తున్నారండి మీరు? 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి మీరు? 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి. అంటే పాతిల్లు ఉండేదండి, డాబా కట్టుకుంటాం, ఇప్పేసాక ఇక్కడ షెడ్ అడ్డి తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాం అండి. ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అయింది. మీరు మాత్రం 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు? 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా అండి. అప్పుడంటే బ్యాంకుల వాళ్ళకి, పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళకి, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లకి అది క్యారేజీలు వండి ఇచ్చేదాన్ని. టిఫిన్ ఇంటికాడ వేసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ పెట్టేకండి క్యాంటీన్ కూడా ఓపెన్ చేసేయండి. 100 మంది దాకా క్యాంటీన్ చేసేస్తారు. 100 మంది వరకు భోజనాలు వండి ఇస్తారట. పిండి వంటలు ఏ కావాల్సిన ఆర్డర్ ఇస్తే కొబ్బరిగారులు, జంతికలు, గజ్జికాయలు, మొత్తం అన్ని ఐటమ్ అన్ని. గోదావరి జిల్లాలో స్పెషల్ పిండి వంటలు కానీ ఏ కావాల్సిన జంతికలు, పండగకి వస్తే అసలు ఖాళీ ఉండదండి. అందరూ ఆర్డర్లు తీసుకుంటారండి. కాకినాడ ఇవి కూడా పార్సిల్ పంపుతా ఉంటామండి. ఇప్పుడు తాటి రొట్లు వస్తే తాటి రొట్లు, గారెలు అవి వేస్తామండి. అవి కూడా చేస్తారు. పచ్చళ్ళు అయితే ఆవకాయ, మాగాయి, టమాటా, అల్లం, కాకరకాయ అన్ని ఆల్రెడీ ఉంటాయండి. పని ఆవిడ ఒక్క ఆవిడ పెట్టుకున్నారు. సీజన్ టైంలో 2-3 ఉంటారు. అంటే మధ్యలో మిరపకాయలు, పిండొడియాలు, ఒక్కరు నేను ఒకదాన్ని చేసుకుంటాను. పని వాళ్ళు సరిగ్గా సహకరించట్లేదు, అందు గురించి నేనే చేసుకుంటాను. 4 గంటలకండి. 4 గంటలకు వచ్చి 10 తర్వాత మళ్ళా కర్రీస్ అది వండుతాండి. మధ్యాహ్నం అంటే రెగ్యులర్ ఖాతాలు ఉంటాయమ్మా మీకు? రెగ్యులర్ ఖాతాలండి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, నెలకి ఇస్తారు. బ్యాంక్ వాళ్ళు కర్రీస్ తీసుకుంటారు, రైస్ వాళ్ళు పెట్టుకుంటారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆయన మెడికల్ షాప్ అయిన ఉన్నాడండి. కరోనాలో చెప్పారంట ఇక్కడ బాగుంటదని. అప్పటి నుంచి పొద్దుట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టిఫిన్ ఇక్కడే తీసుకుంటారండి ఆయన. అలా ఎవరికి కావాల్సిన తెలిసిన వాళ్ళు మాత్రమే లోపలికి అదే వస్తున్నారు. లోపలికి కదా మరి రెగ్యులర్ టిఫిన్ సెంటర్ వస్తారండి. ఎక్కడెక్కడి నుంచి. ఒక ఆయన మొన్న వైజాగ్ నుంచి ఫోన్ చేశారండి. రాజమండ్రి అనుకున్నారంట. మీ ఏరియా ఎక్కడమ్మా, టిఫిన్ కి వస్తాం, వీడియోలో చూసామన్నారు. కాదండి, ఇలాగ అమలాపురం వెళ్ళి రూట్ అంటే, సరే అమ్మా ఈసారి ఇలాగ వెళ్ళినప్పుడు వస్తాం అన్నారు. వైజాగ్ నుంచి, చెన్నై నుంచి అది వచ్చి పచ్చళ్ళు కొరియర్ లో పంపుతామండి. హైదరాబాద్ చెన్నై, హిమాచల్ ప్రదేశ్ అన్ని వెళ్ళినాయండి కొరియర్ లో. హైదరాబాద్ అయితే ట్రావెల్స్ కి ఇచ్చామండి. ఏమేమి ఉంటాయమ్మా మీ దగ్గర? ఎలాంటి పచ్చళ్ళు దొరుకుతాయి ఏంటి? ఆవకాయ అండి, మాగాయ, టమాటా, అల్లం, కొత్తిమీర, గోంగూర, బెల్లం ఆవకాయ, బెల్లం మాగాయ, కాకరకాయ, ఉసిరికాయ అన్ని ఉంటాయండి. అన్ని రకాల పచ్చళ్ళు. చికెన్, రైలు మాత్రం ఆర్డర్ ఇస్తే పెడతాండి. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ కూడా పట్టుకెళ్లారండి. కారమిల్లు అతను శివాజీ పట్టుకెళ్ళాడండి. లోకేష్ గారికి ఇస్తాను చికెన్ ఆవకాయ, రైలు ఆవకాయ మొత్తం. విజయవాడ ఎస్ఐ గారికి మొత్తం విఐపీలు అందరికి అట్టు, ఇడ్లీ, దోశ. ఓ రోజు గారేస్తా అండి, ఓ రోజు బజ్జీ, ఓ రోజు పెసర పునుకు అలా వేస్తాను. ఆదివారం అయితే పెసరట్టు ఉప్మా. అంటే రోజు కొన్ని ఉంటాయి. ఈ రోజు అయితే మాత్రం అన్ని ఒకసారి మాకు చూపించాలని అన్ని వేసినట్టు ఒక్కొక్క ఐటమ్ మారుతూ ఉంటాయండి. అంటే లోనకు కదండి, రోడ్డు మీద అయితే అది ఇక్కడ టిఫిన్ బాగుంటది, ఇంట్లో టిఫిన్ లా ఉంటది, నీట్ గా ఉంటది అని మొత్తం అందరూ వతనగానే వచ్చి పట్టుకెళ్తారండి. ఖాతాలండి. క్యాటరింగ్ చుట్టుపక్కల అదే లోన్ గురించి ట్రై చేస్తున్నామండి. అంటే కొంచెం సరిపోవట్లేదు. ఖచ్చితంగానండి. ఇలాంటి కష్టపడే వాళ్ళకి లోన్
లోన్ ఇవ్వకపోతే అడిగానండి, చూస్తామన్నారు. లోన్ ఇస్తే కొంచెం పెద్ద చేసి వర్కర్స్ అది వేసుకుని ఇంకా పెద్ద చేసుకుందాం అనుకుంటున్నారు. అంటే మీ దగ్గర పనితనం ఉంది, 10 మందికి అన్ని మంచి ఐటమ్ ఇవ్వాలని నా ఉద్దేశం. అంటే ఇంటి ఫుడ్ తిన్నట్టే కదా, వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కడెక్కడి నుంచో పాపం వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఇక్కడ నచ్చుద్దండి. ఇక్కడ ఇంటి తరహా అంటే అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంటది కదా వాళ్ళకి. అందుకే ఒకవేళ నేను ఎప్పుడన్నా 2 రోజులు ఊరికి వెళ్ళినండి, ఆంటీ మీరు లేకపోతే మేము బయట తినలేకపోతున్నాం, వచ్చేయండి అని గొడవ పెట్టేస్తారు. టిఫిన్ అయ్యపోయినా కూడా గొడవ పెట్టేస్తారండి. ఏదన్నా బయటకు వెళ్తుంటే చక్కగా 2 రకాల చట్నీలు వేస్తారు, 3 రకాల చట్నీలు వేస్తున్నారా? 4 అండి. అబ్బా, ఒకవేళ అవి నచ్చకపోతే ఆవకాయ వేయండి, మాగా వేయండి అని ఎంచు తింటారండి. అవి బయట దొరకవు కదండి, హోటల్లో వేయరండి. ఇక్కడ వేస్తాం గురించి వచ్చి కావాలని పచ్చళ్ళు గమ్ముని చట్నీ తక్కువైనా గమ్ముని ఏదో పచ్చడి స్పెషల్ గా చిన్న హోటల్ లాగా మీకు ఏదైనా పచ్చళ్ళు అవి పెట్టుకునేటట్టు తీసుకున్నారు. ఇల్లు అయితే వేరే చోట, వేరే అండి ఇల్లు వెనకాలండి. ఇక్కడ హోటల్కి అంటే బాగుంటుంది కదా అని ఇలా తీసుకున్నాను. ఓకే. పద్మ గారికి అంటే ఎంత దూరమైనా కొరియర్ చేస్తారట. పచ్చళ్ళు మాత్రం ఇంటి తరహా మంచి టేస్టీ పచ్చళ్ళే. చాలామంది నాకు చెప్పారు, వీళ్ళు పచ్చళ్ళు కానివ్వండి, లేకపోతే ఈవిడ వండే కూరలు కానివ్వండి, అన్నీ చాలా మంచి ఇంటి తరహా టేస్ట్ ఉంటాయని చెప్తున్నారు. ఒక్క ఆవిడే పెద్ద ఆవిడ, ఎవరైనా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి స్థాయికి ఈవిడ వెళ్తారు, మంచి రుచులను అందిస్తారు. అంటే ఈ రోజుల్లో కల్తీ ఫుడ్ దొరుకుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఇంటి తరహా ఫుడ్ 10 మందికి చేరితే అటు ఇలాంటి వాళ్ళకి ఉపాధిగా ఉంటుంది, మన లాంటి వాళ్ళకి ఆరోగ్యంగా కూడా ఉంటుంది అనమాట. హాయ్ సార్, మేము ఎప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ వీడియోస్ అవి బాగా చేస్తారు మీరు. కొత్తపేటలో మేము జాబ్కి వచ్చామండి. ఎప్పటి నుంచో ఈవిడ దగ్గర తింటాం అలవాటు. హోమ్లీ ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ మెయిన్. పద్మావతి గారు కూడా బాగా కస్టమర్లతో బాగా ఇంటరాక్ట్ అవుతారు, బాగా మాట్లాడతారు. ఓ టిఫిన్ అయినా, మధ్యాహ్నం అయినా, కర్రీస్ అయినా, నాన్ వెజ్ అయినా, పికిల్స్ అయినా ఆవిడే. మెయిన్ ఏంటంటే హోమ్లీ ఫుడ్ అండి. ఏం చేసుకున్నా సరే మనం బయట ఎంతో ఖర్చు పెట్టి తింటాం, కానీ మాకు 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే మనకి హోమ్లీ ఫుడ్ ఉంటుంది, కొంచెం సేఫ్ అనిపించే ఫుడ్. పని కట్టుకుని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి తినాలి. బయట వాళ్ళతో ఎలా ఉన్నా, ఇంట్లో వాళ్ళతో ఎలా చేయించుకుంటామో మాకు అలా చేసి పెడతారు ఆవిడ. ఏం కాదనుకున్నా, ఎలా అడిగితే అలాగా మాకు నచ్చినట్టుగా ఎనీ ఐటమ్ మేము తెచ్చుకోవాలి, కానీ అన్నీ ఆవిడ చేసి పెడతారు. దానికి తగ్గట్టు కూడా పచ్చళ్ళ కోసం ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. టిఫిన్ ఎలా ఉన్నా, భోజనం ఎలా ఉన్నా, పచ్చళ్ళు ఎక్కువ మెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు బయటకి. అది కూడా మీనా హోమ్లీ కోసం ఇంత దూరం పని కట్టుకుని వచ్చి డైలీ తిని వెళ్తాం. మేము అప్పుడు ఇక్కడ ఈవిడ దగ్గర అలా కాదన్నా ఒక 2.5 years దగ్గర నుంచి కూడా టిఫిన్కి మొత్తం మీల్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తాం. మెస్ బిల్ మొత్తం మెస్ అంతా కూడా మాది బ్యాంక్ ఇక్కడ దగ్గరలో, బంధన్ బ్యాంక్ మాది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కొత్తపేటలో ఈ పద్మగారి టిఫిన్ సెంటర్ అయితే ఉందన్నమాట. కొత్తపేటలో ఎక్కడంటే ఇది మెయిన్ రోడ్లో కానీ ఎక్కడ రోడ్డు కనెక్టివిటీలో ఉండదు, కొంచెం లోపలికే ఇళ్ళ మధ్యలో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఎక్కడ అంటే మెయిన్ రోడ్, కొత్తపేట మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే కనుక ఇటు శ్రీ సత్య థియేటర్ దాటిన తర్వాత అంటే బంగారమ్మ తల్లి గుడికి శ్రీ సత్య థియేటర్కి మధ్యలో నుంచి ఒక కిరాణా కొట్టు ఉంటుంది. కిరాణా కొట్టు పక్క నుంచి ఒక రోడ్డు ఉంటుందన్నమాట. ఉంగరాల వారి వీధి అంటే ఎవరైనా చెప్తారు. అంటే ఎక్కువగా మనకి సత్య థియేటర్ బంగారమ్మ తల్లి గుడి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా ఈ రోడ్డు. HDFC బ్యాంక్కి కొంచెం ముందు ఉంటుంది ఈ రోడ్డు. ఆ రోడ్డు నుంచి ఇటు కౌశిక్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు ఉంటుందన్నమాట. కౌశిక్ రోడ్ నుంచి ఎంటర్ అవ్వాలనుకుంటే కనుక లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్ అని ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ పక్కనే ఆనుకుని ఒక రోడ్డు ఉంటుందన్నమాట. ఇటు మళ్ళీ సత్య థియేటర్కి వెళ్ళే రోడ్లో, ఈ రోడ్లో లోపల ఇళ్ళ మధ్యలో ఒక చిన్న రేకుల షెడ్లో మామిడి చెట్టు ఇవన్నీ ఉంటాయి. ఈ రేకుల షెడ్లో ఈ పద్మగారి టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. కేవలం ఇది టిఫిన్ సెంటర్ అనుకున్నాను ఇక్కడికి వచ్చేంతవరకు కూడా. కానీ కేవలం ఇది టిఫిన్ సెంటర్ మాత్రమే కాదు, టిఫిన్స్తో పాటు ఇక్కడ పచ్చళ్ళు దొరుకుతాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో అయితే ఇక్కడ కూరలు కూడా దొరుకుతాయి. కూరలు అవైలబుల్గా ఉంటాయి. లేదు ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనుక 100 మంది వరకు క్యాటరింగ్ కూడా చేసి ఇస్తారట. సో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ రెగ్యులర్ ఖాతాదారులు అనమాట. ఎక్కువగా ఖాతాలు పెట్టుకుని ఇక్కడ మంత్లీ ఒకసారి పేమెంట్స్ అయితే చేస్తారు. అలాగే ఎవరికైనా పచ్చళ్ళు పెట్టాలన్నా
ఈ చుట్టుపక్కల వాళ్ళల్లో పచ్చళ్ళు పెడతారట. లేదు పచ్చళ్ళు కొరియర్ చేయాలన్నా కూడా ఎంత దూరమైనా కొరియర్ చేస్తారట. చాలా దూరాలు అయితే వాళ్ళు కొరియర్ ఇప్పటికే చేసి ఉంచారు. వెజ్ పికిల్స్ అయితే 400 రూపాయల నుంచి అవైలబుల్గా ఉన్నాయి. అదే నాన్ వెజ్ అయితే కనుక 800 నుంచి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ లేకపోతే కొంతమంది అంటే ఇప్పుడే చూసాను నేను, వాళ్ళు ఏదైనా చికెన్ కానీ రొయ్యలు కానీ చేపలు కానీ తెచ్చుకుంటే అది కూడా వండిస్తారు. అంటే ఐటమ్స్ అన్నీ కూడా ఆవిడ వేసుకుని వండిస్తారు. అంటే కేజీని బట్టి, అంటే అర కేజీ అయితే 100, కేజీ అయితే 200 ఇట్లా చార్జ్ చేస్తారనమాట. సింపుల్గా అంటే వాటికి పడే ఇంగ్రీడియంట్స్ ఆవిడ కష్టం అంతే. ఇకపోతే ఇక టిఫిన్ సెంటర్ విషయానికి వస్తే పొద్దున్నే అయితే టిఫిన్కి ఇడ్లీ ఉంటుంది, గారి ఉంటుంది, అలాగే అట్లు ఉంటాయి, దోశలు అట్టు. దోశలు మళ్ళీ 2 దోశలు 20 రూపాయలు, అట్టు 20 రూపాయలు అంటే మినపట్టు, గారి 4 గారి 20 రూపాయలు, 4 ఇడ్లీ 20 రూపాయలు, అంటే 2 ఇడ్లీ తింటే కేవలం 10 రూపాయలే ఇక్కడ తీసుకుంటారనమాట. ఇకపోతే హైయెస్ట్ కాస్ట్ వచ్చి పెసరట్టు ఉప్మా, అంటే పెసరట్టు ప్లస్ ఉప్మా కాంబినేషన్లో మంచి జీలకర్రది దట్టించి ఉప్మా పోపులేసి ఇట్లా ఇస్తారు. ఇది కేవలం 25 రూపాయలు. 4 రకాల చట్నీ, అంటే 3 రకాల చట్నీలు, ఒక పొడి అంటే బొంబాయి చట్నీ, అంటే శనగ చట్నీ అంటారు కదా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, మంచి పొడి, ఇవన్నీ వేసి చక్కగా అరిటాకులో వేసి ప్లేట్లో పెట్టి మంచి టేస్టీ టిఫిన్స్ అయితే ఈ పద్మ గారు అయితే అందిస్తారనమాట. ఒక్క ఆవిడే చేసుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా క్యాటరింగ్స్ లాంటివి ఉంటే ఇంకొక హెల్పర్ని తీసుకుంటారట. సో ఎవరైనా ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఏదైనా పచ్చళ్ళు కావాలన్నా ఏమైనా కావాలన్నా ఒకసారి ఆర్డర్ ఇచ్చి చూడండి, నచ్చితే మళ్ళీ మీరే ఆర్డర్ చేస్తారు ఆటోమేటిక్గా. అంటే ఫస్ట్ టైం అయితే ఒకసారి ఎంకరేజ్ చేసి చూడండి అని మాత్రం నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక్కరే కష్టపడి పొద్దున్న ఎప్పుడో 4 గంటలకు వస్తారట టిఫిన్ సెంటర్కి అయితే. మళ్ళీ టిఫిన్ సెంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మధ్యాహ్నం కర్రీలు కానీ లేకపోతే ఏదైనా క్యాటరింగ్స్ ఉంటే క్యాటరింగ్స్, ఇట్లా రోజంతా ఏదో రకంగా కష్టపడుతున్నారు. సింగిల్గా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మరింత ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పద్మగారి పికిల్స్ అయితే వివిఐపీలు కూడా రుచి చూసారట. అంత దూరం వరకు ఈవిడ పచ్చళ్ళు అయితే వెళ్ళాయి. కాకపోతే ఇక్కడి నుంచి వచ్చినాయని మేబీ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఎవరైనా ట్రై చేయండి. పచ్చళ్ళు అయితే బాగా ఫేమస్ అట. పచ్చళ్ళు, పళ్ళు, ఇట్లాంటి మిరపకాయలు, అలాగే సీజనల్ వారి ఫుడ్స్ కూడా చేస్తారు. అంటే తాటి రొట్లు, ఇట్లాంటి సీజన్ వస్తే సీజన్ వారి ఫుడ్స్, సంక్రాంతి టైము, ఫెస్టివల్స్ టైము వస్తే పిండి వంటలు కూడా తయారు చేసిస్తారట. సో ఒక్క ఆవిడ ఇన్ని రకాలు తయారు చేసిస్తున్నారంటే మామూలు మాటలు కాదు. అది కూడా మంచి ఇంటి తరహా ఫుడ్, అంటే మన పెద్దమ్మ చేతి వంట, చిన్నమ్మ చేతి వంట తిన్నట్టు ఉంటుందన్నమాట. పెసరట్టు ఉప్మా, మంచి ఉప్మా, మంచి ఉప్మా అయితే మాత్రం మంచి పోపులు ఇవన్నీ వేసి చాలా బాగా చేశారు. దానికి తోడు పెసరట్టులో మంచి జీలకర్ర ఇవన్నీ వేశారు. ఉప్మా జారిపోతుంది. అల్లం ముక్కలు కూడా అన్నీ దట్టించుకుంటారు. చక్కగా చట్నీలో నంచుకుని, కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంది. ఇంకా నేను ఇదంతా చెప్పే క్రమంలో చల్లారిపోయేది, కానీ వేడిగా తింటే ఇంకా అదిరిపోద్ది. అసలు ఎవరికైనా నచ్చి తీరే రుచి అల్లం చట్నీ. ఆహా, 3 రకాల చట్నీలు కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. పొడి నంచుదాం. అన్ని ప్లేట్లో పెట్టిన పెసరట్టు ఉప్మా దగ్గర నుంచి అన్ని రకాల చట్నీల వరకు అన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయి. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి హోటల్స్ ఫుడ్ నుంచి బారి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ పద్మ గారి దగ్గరికి వస్తే చక్కగా ఇవన్నీ వండి పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్మా కూడా చాలా బాగుంది. ఉప్మా సింగిల్గా ఉప్మా తిన్నా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. పద్మ గారి ఫోన్ నెంబరు, అలాగే ఈ హోటల్ గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే కారు కూడా వస్తుంది, కానీ కొంచెం కారు అయితే మెయిన్ రోడ్లో పెట్టుకుని, అటు మెయిన్ రోడ్లో కానీ ఇటు ఈ రోడ్లో కానీ పెట్టుకుని వస్తే బెటర్. అంటే కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంటే పెద్ద ట్రాఫికే ఉండదు. కారు కూడా వస్తుంది, బట్ ఏదైనా కొంచెం మళ్ళీ ఆటో వస్తే టిఫిన్ మధ్యలోంచి వెళ్ళి తీయాలి. అది కొంచెం బయట పార్క్ చేసుకుని వస్తే హ్యాపీగా ప్రశాంతంగా ఇక్కడ టిఫిన్ టేస్ట్ చేయొచ్చు. మంచి టేస్టీ టిఫినే కాదు, మంచి ఇన్స్పిరేషన్. నేనైతే మంచి ఇన్స్పిరేషన్ అయితే పొందాను. మీరు కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉన్నటువంటి పద్మగారి టిఫిన్స్ అండ్ క్యాటరింగ్స్ అండ్ పచ్చళ్ళ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.